సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అంబేద్కర్ చౌరస్తా వద్ద డబుల్ బెడ్రూమ్ బాధితులు సుమారు 3 గంటల పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక ఏసీపీ, సిఐ, ఎస్ఐలు ఆందోళనకారులను ఆందోళన విరమింపచేసేటందుకు ప్రయత్నించగా బాధితులు వినలేదు. ఏసీపీ రమేష్ గౌడ్ స్థానిక ఆర్డీఓ, తహసీల్దార్లను రప్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ బన్సీలాల్ మాట్లాడుతూ కేటాయించిన డబుల్ బెడ్రూమ్ల కోసం పరిశీలన జరుగుతుందని, 20 రోజుల వరకు అర్హులైన బాధితులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగైన వారికి కేటాయించాలని చెప్పేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది. ఇందులో రీహాబిటేషన్ కాలనీ వాళ్ళు అంటే మనం వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళ మీద సర్వే జరుగుతుంది. ఆల్రెడీ మేము ఆర్ఎన్ఆర్ ప్యాకేజెస్ అందరికి అలాట్ చేయడం జరుగుతుంది. కనుక ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉన్న వాళ్ళు ప్లస్ ఈ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మేము ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైతే దాంట్లో తాళాలు వేసుకొని ఉన్నారో అవి తాళాలు తీసేసి ఈ లబ్ధిదారులకు అప్పగించడం జరుగుతుంది. ఈ సర్వే పూర్తి కావడానికి వాళ్ళ ఏటిగడ్డ కృష్ణపూర్లో సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. ఒక విలేజ్ అంటే ఒక్కొక్క జీపీ కంప్లీట్ చేయడానికి ఒక 20 రోజుల టైం పడే ఆస్కారం ఉంది. కనుక అది తొందర చేస్తాం, ఎంత వీలైతే అంత. ఇంకొకటి ఏంటంటే పుకార్లను ఎవరు నమ్మొద్దు. ఒకసారి లిస్ట్ ఫైనల్ అయింది కనుక ఆ ఫైనల్ అయిన లిస్టు ప్రకారమే కేటాయించబడదు. సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం. మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి.